సభకు నమస్కారం. ప్రతి సంవత్సరం మన దేవాలయంలో నేను భరతనాట్యం చేస్తూ ఉండేదాన్ని. ఈసారి మా అమ్మాయి భరతనాట్యం చేస్తుంది, చూసి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. అమ్మా, పెద్దలందరికీ నమస్కారం చేసి కార్యక్రమాన్ని మొదలు పెట్టమ్మా. అలాగేనమ్మా, పెడదాం. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం తం వందే సాత్వికం శివం. నిరిసని నీ నిసనిదా సగ సగ మగ గమ సాని రీ నిసాని దని దని సాని రీ నిసా గరి 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 సని రి సాని 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 సని ని దని ద మద మగ మగ స స గ మ మ ద ద ని సా గరి సని గరి సని ద ప సని ద ప మ ఒక్కసారి కనిపించవా, ఒక్కసారి కనిపించవా గోపాల, ఒక్కసారి కనిపించవా. ముద్దు ఈ మురిపేమి పొద్దు ఎరుగమునిరా, ఒక్కసారి కనిపించవా గోపాల, ఒక్కసారి కనిపించవా. పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృతమాధురులు అధరాన దాచి, పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృతమాధురులు అధరాన దాచి, నిన్నలేని రమణీయ రూపుల వనిత కాటుతూ ఉన్నారు. అభినయం అనుభవం, అభినయం నాదిరా, అనుభవం నీదిరా, చిలుక పలుకులు కులుకు కులుకులు లలిత రాగమున చిలుకరింతురా. ఒక్కసారి కనిపించవా గోపాల, ఒక్కసారి కనిపించవా. రాధానంద కుమార మదిని వేరే, రాధానంద కుమార
కనిపించవా గోపాల ఒక్కసారి కనిపించవా ముద్దు ఈ మురిపేమే పొత్తు ఎరుగులిరా ఒక్కసారి 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 కనిపించవా గోపాల ఒక్కసారి కనిపించవా హలో కళాభిమానులు, నెల్లూరు వాస్తవ్యులు ఏఈ మోహన్ రెడ్డి గారు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నటరాజస్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అమ్మా, ఇందాక నా నాట్య ప్రదర్శన జరిగేటప్పుడు అటుగా దంపతులిద్దరు దర్శనానికి వచ్చారు. ఎవరమ్మా వారు? వాసుదేవమూర్తి గారు కుమారుడమ్మా బిళోమంగళమూర్తి గారు. చాలా అందంగా ఉన్నారమ్మా. చాలా అందంగా ఉన్నారా? అవునే, వారి దగ్గర చాలా డబ్బులు కూడా ఉన్నాయి. ఆహా, అమ్మా నా మనసుకు నచ్చాడమ్మా.
పెద్దలందరికీ నమస్కరించి వెళదామా మరి? అలాగేనమ్మా. హలో హలో, అది ఒకసారి చెక్ చేయన్న. హలో, కొంచెం పెంచండి. హలో 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 హలో. అలాగే నెల్లూరు జిల్లా వాస్తవ్యులు, నెల్లూరు జిల్లా పట్టణ కళాకారుల సంఘం అధ్యక్షులు పిన్ను గంగాధర్ రెడ్డి గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ షిరిడి సాయినాథుడు ఎల్లవేళలా వెన్నంటూ ఉండి అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యములిచ్చి సదా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షులు పిన్ను గంగాధర్ రెడ్డి గారు ఒక 500 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే డాక్టర్ సురేష్ కుమార్ గారు కళాభిమానంతో ఒక 200 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నటరాజస్వామి వారి ఆశీర్వాదం ఎల్లవేళలా వెన్నంటూ ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే కళాభిమానులు, నా యూట్యూబ్ ఫాలోవర్ ఈవని సూర్యనారాయణ గారు శ్రీహరికోటలో జనరల్ చీఫ్ మేనేజర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. ఒక్కసారి కూడా నా నాటకం వారు ప్రత్యక్షంగా చూడలేదు. యూట్యూబ్లో చూసే నన్ను అభిమానించడం మొదలుపెట్టారు. పెద్దవారు రిటైర్ అయ్యారు. మొన్ననే గుంటూరులో ఒక 10,000 రూపాయలతో డబ్బుల హారం నాకు వేసి నన్ను సన్మానించడం జరిగింది. వారు రాకపోయినా వేరే వాళ్ళు గంగాధర్ రావు గారి ద్వారా చేయించారు. అలాగే ఈరోజు ఇక్కడ ఈ పేపర్ని పద్యనాటక కళావైభవం అని నన్ను విడనాడకురా కృష్ణయ్య, నన్ను విడనాడకురా కృష్ణయ్య, మనసు మాలిని మరువబోకురా, నన్ను విడనాడకురా కృష్ణయ్య, మనసు మాలిని మరువబోకురా, నన్ను విడనాడకురా. కలతలు కలలైపోయెను, కలిగిన కలతలు కలలైపోయెను, కలసిన మమతలు వలలైనవిరా, కలసిన మమతలు వలలైనవిరా, నన్ను విడనాడకురా కృష్ణయ్య, మనసున మాలిని మరువబోకురా, నన్ను విడనాడకురా కృష్ణ. అమ్మా, తప్పుడు ముండా కొడక, చిచ్చి 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 చిచ్చి. ఎవరితోనే గొడవ? వీడెవడే నన్ను చూచి కన్ను కొడుతున్నాడు ముండా కొడుకు. ఎవరమ్మా? ఏమోనమ్మా, నేను ఇలా వస్తూ ఉంటే మీ అమ్మాయి చిరు చక్కెర మీ బర్ర అంటున్నాడే ముండా కొడుకు. అసలే వాళ్ళు రౌడీలే, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావే అమ్మా నువ్వు? కాళ్ళు ఎరకొడతా ముండా కొడక. వాడి వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ, నన్ను చూచి కన్ను కొడతాడేమిటే ముండా కొడుకు. రౌడీలమ్మా వాళ్ళు, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావు నువ్వు? రౌడీలా? ఎంతకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంతమందినో కూడా నా మంచం కోళ్ళ కట్టెవల పారేసాను. అబ్బో, తెలిసిందా నా సంగతి? ఉండబడేస్తే ఉండమన్న చోట ఉండరే ముండా కొడుకులు. ఉండన్నారేస్తే నరగనక వేసామంటే మనం చెప్పిన చోట టక్కుని బీసుపడి ఉంటారు. అమ్మా, అది సరే గాని ఇక్కడ నీవేం చేస్తున్నావే? శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నానమ్మా. నా తల్లే నా తల్లే నా తల్లే, శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నావా? అవునమ్మా. ఆటలు ఆడుకుంటున్నావా? పాటలు పాడుకుంటున్నావా? పాడుతున్నానే. అస్తమానం కృష్ణారామ 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 అని కూర్చుంటే ఆ కృష్ణుడు వచ్చి పెడతాడమ్మా మనకు. కృష్ణ కృష్ణ ఏమిటే కృష్ణుడు వచ్చి మనకు పెట్టేది? కడుపులోకి ఎంత ముద్ద. ఎవరికైనా భగవంతుడే పెట్టాలమ్మా. ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఇంత నాటుకున్నదేమ్మా. ఏం మాటే? ఆ పుచ్చుపురుకు ముండా కొడుకుని. ఎవరే? ఆ అక్కుపక్షి గాడిని. ఎవరు? ఇంకెవరే? ఆ భవానీ శంకరం గాడిని ఎంతటితో ఈడ్చి పారేమని నీకు ఎన్నిసార్లు చెప్పానే. అది కాదమ్మా, అంత
సొమ్ము పెట్టిన వాని ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానమ్మా. ఎంత పెట్టాడమ్మా? మర్చిపోయావేమే బొమ్మ. అమ్మా, అయినా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే. పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే. నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. వగలును వలపులు వర్షించి తొలినాడే, వగలును వలపులు వర్షించి తొలినాడే, తిరుగని పిచ్చి దట్టించినాను. వచ్చిన నెలలోనే మచ్చిక మీర లాలించి మాన్యములం పెంచినాను. బన్నసరాలకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాను. అమ్మా, దినవెచ్చములకని తినుబండములకని పెండ్లాము నగలు మార్చేసినాను. అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి, అమ్మా, అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి ఎట్టులింతలోని ఏగుమందు ఆతడు సురన్న ఆతని కడగొన్న ద్రవ్యము ఎట్లు మనకు దక్కునమ్మా. పెట్టాడు అంటావు ఏమిటో? వాడు పెండాకుడు మనకు పెట్టింది. కొంపలమ్మనప్పుడు కొంత పెట్టాడు.